నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. ప్రతి ఏటా బడ్జెట్ కు ముందు సాంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహిస్తారు. దీని వెనుకున్న కారణం చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం ముద్రణ పూర్తి అయ్యి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారంతా ఆర్థిక శాఖ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను సమర్పించబోతున్నట్లు ఇప్పటికే వివిధ వర్గాల వారితో సమావేశమై బడ్జెట్ కూర్పుపై చేసిన కసరత్తు ఇక ముగియనుంది. ఇక బడ్జెట్ కాపీలు కూడా ముద్రణకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్మలా సీతారామన్ ఘనంగా నిర్వహించనున్నారు. కేంద్ర బడ్జెట్కు సన్నాహకంగా చేసే సాంప్రదాయం ఈ హల్వా వేడుకను ఢిల్లీలోని ఆర్థిక శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచుతారు. ఇక ఇదిలా ఉంటే ఏటా బడ్జెట్కు ముందు సాంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహిస్తారు. దీని వెనుకున్న కారణం చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుందని తెలుస్తుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం ముద్రణ పూర్తయి పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారంతా కూడా ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్లోనే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంటికి కూడా వెళ్లరు. వారు బయటి ప్రపంచంతో సంప్రదించేందుకు వారికి ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. అయితే ముద్రణ పనిలో ఆర్థిక శాఖ సిబ్బంది నిమగ్నం కావడానికి ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా చేయడం ఆచారంగా వస్తుంది. అందుకే హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ నిర్వహిస్తారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. లోక్సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను జూలైలో సమర్పించనున్నారు.